నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటింది అయితే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక దీనికి వాళ్ళు వైసీపీ వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు రుషికొండ పేరెంట్స్ కావచ్చు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు వీటినన్నిటి మీద వాళ్ళు విమర్శిస్తూ మాట్లాడుతున్నారు రైతుల గురించి రాష్ట్రం గురించి ప్రభుత్వం లేదు పాలన లేదు ప్రజాస్వామ్యం లేదని విమర్శిస్తూ మాట్లాడుతున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కావచ్చు కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం మీద కావచ్చు ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇది రుషికొండ మీద వెళ్ళి అక్కడంతా విమర్శించడం కానీ చేయడం కానీ జరుగుతాం చూస్తుంది అది దానికి ఇదంతా డ్రామా అని వీళ్ళు మాట్లాడటం ఇటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలి సార్ ఇది ఇప్పుడు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రుషికొండను సందర్శించేసి రుషికొండను ఏం చేద్దాం ఈరోజు తెల్ల ఏనుగులా తయారైంది అది కాబట్టి మనం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇంత ప్రజాధనం వృధా అయింది గతంలో 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఉత్తరాంధ్రలో మిగిలిన ప్రభుత్వ రిసార్ట్స్కి సంబంధించి హరిత రిసార్ట్స్కి సంబంధించి వచ్చిన నష్టాలన్నీ పూడ్చి లాభాలకి ఉత్తరాంధ్ర మిగిలిన చోట అన్నిటికీ నష్టాల్లో జరుగుతూ ఉంటే అరకు లాంటికి 1-2 చోట్ల తప్ప మిగిలిన చోట ఎక్కడా కూడా నష్టాలతోటే ఉండేది మరి వాటినన్నింటినీ పూడ్చుకొని లాభాల్లో తీసుకొచ్చే దీన్ని ఈరోజు 400 కోట్ల రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి పర్యావరణం దీని మీద కేసులు కూడా ఉన్నాయి వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్స్లో కేసులు ఉన్నాయి అలాగే కోర్టు ఉల్లంఘనలు ఉన్నాయి ఇన్ని చేసి వాళ్ళు కట్టడం ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడికి వెళ్ళి చూశారు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అక్కడ పెచ్చులూడి కింద కానపడ్డాయి అంటే ముందుగానే వాళ్ళు ఏమైనా ఉండి దగ్గరుండి వాటిని కొట్టించేసి తీసుకెళ్ళి చూయించారా ఉంటే మీరు వెళ్ళి చూయించవచ్చు కదా నాణ్యత లోపం కట్టడంలో నాణ్యత లోపం రెండోది తలగమించిన భారం అయింది దీన్ని ఏ విధంగా ఈరోజు రాష్ట్రానికి ఉపయోగించుకోవాలి ఆదాయ మార్గాలు ఏ విధంగా చూసుకోవాలి మరి ఆదాయం వచ్చేదాన్ని తీసుకొని నాశనం చేసి మళ్ళీ ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం కూడా జరిగింది కదా దీనికి పరిష్కారం మార్గం ఏంటనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళ సదస్సులు జరుగుతున్నాయి కాబట్టి ఓసారి వెళ్ళి చూద్దాం అనుకున్నారు ఎందుకంటే ఆ పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ గారు కాబట్టి వాళ్ళ బాధ్యత అది మీకెటు బాధ్యత లేకపోవచ్చు పరిశ్రమల శాఖ మంత్రిగా నువ్వేం చేసావో నీకు తెలుసు రోజా గారు ఏం చేశారో అందరికీ తెలుసు మిగిలిన వాళ్ళు మంత్రులు కూడా ఏం చేశారో ఈరోజు ఒక్క కుంభకోణాలు బయటకు వస్తూ ఉంటే మాకేమీ తెలియదు మేము సంతకాలు పెట్టనే స్థాయిలో మీరున్నారు కానీ వీళ్ళు బాధ్యతగా ఈరోజు ముందుకెళ్తున్నారు ఆ ముందుకెళ్లే క్రమంలో వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు ఇక విశాఖ ఉక్కు గురించి మాట్లాడారు విశాఖ ఉక్కుకు సంబంధించి ఆ రోజుల్లోనే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా 5,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చేసి ఆ రోజు దానికి సంబంధించినంత వరకు ఏమేమి చేయాలో ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో 5,000 కోట్ల రూపాయలు ఆ రోజే తీసుకొచ్చేసి దాన్ని ప్రైవేటీకరణ కాకుండా చేసిన ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు దాన్ని అమ్మేయాలని ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయటం కోసం మీరు ఏమేం చేశారో ప్రజలందరూ గమనించారు కాబట్టి మొన్నటిదాకా వాళ్ళు మీ ప్రభుత్వం మీద పోరాడారు కార్మికులు ఈరోజు 1వ ఫేసు 2వ ఫేసు 3వ ఫేసు కూడా పనులు మొదలయ్యి ఈరోజు లాభాల పంట ముందుకెళ్తూ ఉంది 11,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని ఒప్పించి ఈరోజు ఉక్కు శాఖ మంత్రి గారు వచ్చి ప్రైవేటీకరణ కాదు అని చెప్పారు పదే చెబుతా ఉన్నారు లోక్సభలో కూడా చెబుతానే ఉన్నారు కానీ మీరు పదే అబద్ధం అని 100 సార్లైనా చెప్పి నమ్మించాలనే ప్రయత్నంలో మీరు ముందుకెళ్తున్నారు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీగా ఎదగాలనుకున్నప్పుడు మీరేం చేశారో చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం కనుక ఆ పనులు చేయకపోతే మేము ఇన్ని మంచి పనులు చేశాము ఈ ప్రభుత్వం వచ్చి వాటినన్నింటినీ ఆపేసింది దీనివల్ల ఇంతమందికి ఇంత నష్టం జరుగుతుంది ఇన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి పోరాట పందా ఎత్తుకొని ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికులతో పాటు మీరు కూడా వెళ్ళి కూర్చొని పోరాటం చేయండి నిజంగా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు చేశారు కదా ఇన్ని రోజులు రాజధాని ప్రాంత మహిళమ్మ తల్లులు కావచ్చు రైతులు కావచ్చు 1631 రోజు పోరాటం చేశారు మిమ్మల్ని ఇంటికి పంపించడం కోసం మరి మీరు కూడా చేయండి అక్కడ కూర్చొని అవేమీ చేత కాదు ఎందుకంటే వీళ్ళకి ఒక్కరోజు కూడా ఉపవాసం ఉంటే ఎవడల్లా కాదు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి అయాస్యంగా వస్తే అప్పనంగా వస్తే దాన్ని ఎలా జేబులో వేసుకోవాలో తెలుసు ప్రశ్నించిన వాళ్ళని కారాగారంలో పెట్టడం తెలుసు అవసరమైతే భౌతికంగా లేకుండా చేయటం మాత్రమే తెలుసు వాళ్ళకి అదే అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు ఈరోజు విశాఖ ఉక్కైనా లేకపోతే అమరావతి అయినా పోలవరం అయినా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితోటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు ఈ 3 మనకు ప్రత్యక్షంగా కనపడతానే ఉన్నాయి
ఈరోజు నిన్నగాక మొన్న మీ విశాఖ మరి నువ్వు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి 5 సంవత్సరాల్లో ఎన్ని తెచ్చావు మాకైతే తెలియదు, కానీ ఎందుకంటే కనపడలేదు కాబట్టి మాకు ఈరోజు ఒక్కోటి కనపడతా ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఈరోజు డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ గూగుల్ వాళ్ళు తీసుకొచ్చేసి మీరు అదాని డేటా సెంటర్ని వెనక్కి పంపిస్తే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దది విశాఖలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 75,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది అక్కడ. 1 గెగావాటు విద్యుత్తును తయారు చేసే మామూలుగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. మళ్ళీ అక్కడ సాఫ్ట్వేర్ హబ్గా తయారవుతూ ఉంది విశాఖపట్నం. విశాఖ ఉక్కు మళ్ళీ తిరిగి లాభాల్లో పడతా ఉంది. అవి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఇవాళే కాదు, ఎప్పటి నుంచో 1991 నుంచి కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎవరన్నా మామూలుగా వాళ్ళకి తలభారంగా ఉన్నటువంటి వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పేసి దాన్ని పక్కకు తప్పించే కార్యక్రమం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఇవాళ కొత్త అయితే కాదు. సంపూర్ణంగా ఎక్కడ ఎవరికీ అప్పచెప్పట్లేదు. కొన్ని మరీ తలకు మించిన భారమైనవి కూడా వాళ్ళు భుజాన్ని వేసుకొని నష్టాల్లో పడతానే ఉన్నారు. కానీ అసలు మీరు అమ్మేసి సొమ్ము చేయాలనుకున్నారు. వీళ్ళు నడిపి లాభాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు దానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉంది. ఆ విషయాలన్నీ మర్చిపోయి రైతుల అంశాన్ని తీసుకొని వచ్చారు. రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఆ పార్టీకి లేదు. ఎందుకంటే ఈరోజు పోలవరం కనుక సకాలంగా కనుక పూర్తి చేసి ఉన్నట్టయితే ఈరోజు మీద భారం పడేది కాదు రాష్ట్ర ప్రజల మీద. ఎప్పుడో పూర్తి అయిపోయేది. విద్యుత్తు ₹10 నుంచి 75 పైసల లోపు విద్యుత్ మనకు అందేది. ఈరోజు విద్యుత్తు భారం ప్రజల మీద తగ్గేది. అంటే నా లెక్క ప్రకారం ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల మీద ₹1,00,000 కోట్ల భారం పడింది. ₹1,00,000 కోట్ల భారం పడింది. ₹1,00,000 కోట్ల లాభంలో రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యుత్ వల్ల పోలవరం పూర్తి కానందువల్ల మొదటి దశ ₹1,00,000 కోట్ల ఈరోజు నష్టపోయింది. దానికి మీరు బాధ్యులేనా? మీరు చెల్లించగలరా? అది ఒప్పుకునే ధైర్యం మీకుందా? ఈరోజు అదే రైతులకు సంబంధించి వాళ్ళ ధాన్యాన్ని మీరు కొంటే 6 నెలలు పట్టింది, సంవత్సరం పట్టింది కొంతమందికి చెల్లించడానికి. దాంట్లో తరిగింత అన్నారు, మీ నాయకులు తీసుకోవాల్సినంత తీసుకున్నారు, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళకి 2వ రోజు లోపు వాళ్ళ ఖాతాలో జమ చేసింది. దళారులు ఎవరు లేరే మధ్యలో? దళారులు ఎవరు లేరే? ఈరోజు రైతులకు సంబంధించి ఏదైనా ఇప్పుడు ఎక్కడా పొగాకు సాగు చేయొద్దు అని చెప్పని కేంద్రం ఒక తీర్మానం చేసింది. పొగాకు సాగు చేయొద్దు అని చెప్పి చెబుతున్నారు. అయినా సరే పొగాకు రైతులు సాగు చేసుకోవడానికి ముందుకొచ్చి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నష్టం వస్తుంటే ఈరోజు ప్రభుత్వం దాని గురించి వాళ్ళతో మాట్లాడి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉంటే మీరు ఇంకా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు సాగు చేయొద్దు అనుకున్న దాన్ని సాగు చేసినా కూడా ఉదారంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అలాగే మిర్చి రైతులకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా చూశారో మామూలుగా మీరు ఏ విధంగా చేశారో కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈరోజు కేంద్రం నుంచి మద్దతు ధర తీసుకుని వచ్చారు. దానికి ఎంతో కొంత రాయితీగా వీళ్ళు కొరమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. అలాగే మన తోతాపురి మామిడి దానికి సంబంధించింది కూడా ప్రభుత్వం చెల్లించింది, ముందుకొచ్చింది. మిగిలినటువంటి మామిడి కొనుగోలు కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు కూడా ఉల్లికి సంబంధించి క్వింటాకి ₹1,200 కాడికి, అంటే కిలోకి ₹12 కాడికి కొని ఏదైతే గోడౌన్లు ఉంటాయో అట్లా ఆరబెట్టేసి రేపొద్దున అమ్మండి. రైతుల దగ్గర 1 కిలో కూడా ఉండటానికి లేదు, మీరు కొనమని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళింది. ఇది ఎప్పుడన్నా మీరు చేశారా? మరి ఇంకా వాళ్ళ రైతుల గురించి మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళకి సకాలంలో ఎరువులు అందించలేదు, భూసార పరీక్షలు నిర్వహించలేదు. ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి సంబంధించి బిందు సేద్యానికి కావచ్చు, లేకపోతే తుంపర సేద్యానికి కావచ్చు, లేకపోతే డ్రిప్ ఇరిగేషన్కి కావచ్చు, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి 100% ఎస్సీలకి ఎస్టీలకి 100% బీసీలకి 90% రాయితీలతోటి వాళ్ళకి పరికరాలు అందించేవాళ్ళు. మీరు దాన్ని ఆపేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు నీటి రంగ ప్రాజెక్టుకు సంబంధించి వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు హంద్రీనేవా కళ్ళ ముందు కనపడతా ఉంది. 738 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ కుప్పం, అంటే మన రాష్ట్ర సరిహద్దుల వరకు ఈరోజు నీరు అందించే కార్యక్రమంలో ముందుకెళ్ళిపోతూ ఉంది. మీరు ఏం చేయగలిగారు? ఈరోజు రాష్ట్రానికి ప్రజాస్వామ్యం లేదు, పోలీసు వ్యవస్థ గురించి వాళ్ళు విమర్శిస్తున్నారు. అదే ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మీరు ప్రజాస్వామ్యయుతంగా తిరుగుతున్నారు. మీరు చేసిన నేరాలకి ఘోరాలకి ఈ ప్రభుత్వం వాళ్ళని అదుపులో తీసుకోలేదు, వాళ్ళ కారాగారంలో పెట్టలేదు, వాళ్ళని శిక్షించలేదు అని చెప్పని ప్రజలు బాధపడుతున్నారు. మీరు ఇంకా సంతోషించండి. ఇప్పుడు మీ ప్రభుత్వం హయాంలో ఈ విధంగా ప్రతిపక్ష నేతలు తిరగలిగారా? జీవో 1 తీసుకొచ్చేసి సభలు సమావేశాలు కూడా నిర్వహించుకోవడానికి వీలు లేకుండా చేశారు కదా. ఈరోజు స్వేచ్ఛగా మీ నాయకుడు ఇప్పుడు 10 సార్లు పర్యటించాడు ఆంధ్ర రాష్ట్రంలో. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఇంకా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రజలకు అర్థమైపోయింది.
ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు. నాయకులకు అర్థం కావాలి, ఈ కూటమి నాయకులకు అర్థం కావాలా ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళని ట్రీట్ చేయాలని. వాళ్ళ నాయకులు కనుక సరైన విధంగా వీళ్ళని కనుక ట్రీట్ చేస్తే ఎవరెవరు ఎక్కడ ఏ ఘోరాలు నేరాలు చేశారో వాళ్ళందరం కనుక కారాగారంలో కూర్చోబెడితే అన్నీ సర్దుకుంటాయి అని అయితే నేను భావిస్తాను. అది అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ లేదని విమర్శిస్తున్నారు సార్. ఇది సుప్రీం న్యాయస్థానం దాకా వెళ్ళి సుప్రీం న్యాయస్థానం తిరస్కరిస్తే కదా వీళ్ళందరూ వచ్చి ఈరోజు కోర్టుకు లొంగిపోయింది. మరి అంత అవకాశం మీరు ఎప్పుడన్నా ఇచ్చారా, ఎవరికన్నా ఇచ్చారా? ఈరోజు మీ నాయకులు పరారైపోతా ఉన్నారు. మళ్ళీ న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చిందా, కనపట్టలేదు. న్యాయస్థానం సుప్రీం న్యాయస్థానం కూడా వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వనప్పుడు కదా ఈరోజు వీళ్ళు అదుపులో తీసుకుంటుంది. అర్ధరాత్రి పూట వెళ్ళలేదే అచ్చెన్నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళినట్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నట్టు, రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి చంపాలని ప్రయత్నం చేసినట్టు. మీ లోక్సభ సభ్యుడు ఆయన, ఇంకో లోక్సభ సభ్యుడు నేను అసలు విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలోనే వ్యాపారమే చేయనన్నాడు విశాఖ లోక్సభ సభ్యుడు. మరి ఇవన్నీ జరిగింది మీ హయాంలోనే కదా, ఈ హయాంలో అలా జరగలేదు కదా. అదే జరగాలని మీరు కోరుకుంటున్నారేమో. ప్రజలైతే మీరు చేసిన తప్పులకు శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు, ఆ విధంగా చేయాలని ప్రజలు కోరుకోవట్లా. వాళ్ళని శిక్షించండి, మేము మీకు అధికారం ఇచ్చాము, వాళ్ళకి మళ్ళీ అధికారంలో రాకుండా చేయడానికి మా ప్రయత్నం మేము చేశాము. మీరు వాళ్ళు రాజకీయంగా ఎవరికి రాజకీయం చేయకుండా అందరూ కారాగారంలో కూర్చోబెట్టండి తప్పులు చేసిన వాళ్ళని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. అది చేసినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. ప్రజలు ప్రజాస్వామ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, మీరు ప్రశాంతంగా తిరుగుతున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి? ఓకే, థ్యాంక్ యూ సార్.